సింపుల్ ఎగ్ రైస్ చేసుకునే విధానం. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని బీట్ చేసుకున్న ఎగ్ను వేసుకొని వాటిని వేయించుకొని ఎగ్ క్రంబుల్స్ లాగా చేసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. వాటిని ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో వేస్తూ మంచిగా వేయించుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత అందులో రుచికి సరిపడే కారము, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరి కాసేపు వేయించాలి. ఈ వేయించుకున్న దాంట్లో ముందుగానే తయారు చేసుకున్న పొడి పొడిగా వండిన అన్నాన్ని ఆరబెట్టుకొని ఆ రైస్ని ఇందులో వేసుకొని మసాలా అంతా కలిసేంత లాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉప్పును చూసి వేసుకోవాలి. దీనిలో ఎగ్ క్రంబుల్స్ వేసి కొత్తిమీర వేసుకుంటే చాలా సింపుల్గా ఎటువంటి మసాలా లేకుండా మంచి ఎగ్ రైస్ తయారు చేసుకోవచ్చు. దీన్ని ఆనియన్స్తో కలిపి తింటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.